ఈ వీడియోలో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో నేను కొద్దిగా డీటెయిల్డ్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగానండి. ఎపిసోడ్లో చాలా కాంటెంట్ ఉండటం వల్ల నిన్నటి కాంటెంట్ ప్లస్ ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ జరిగిన కాంటెంట్ మాత్రం ఎపిసోడ్లో వచ్చింది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చాలా జరిగినాయి. అందులో మెయిన్గా జరిగింది కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్. ఆ కెప్టెన్సీ కంటెండర్స్ని ఎలా సెలెక్ట్ చేశారు, ఆ టాస్క్ ఎలా జరిగింది అదనమాట. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. నైట్ అరౌండ్ 8 o'clock అప్లోడ్ చేసేసాను. దీనికన్నా ముందు దానిది అంటే ఎపిసోడ్ రివ్యూ కన్నా ముందుది ఓ పని చేస్తాను. దీంట్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అని చెప్పి, అది చూడండి. ఇది ఈవినింగ్ తర్వాత నుంచి అంటే ఆ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయిపోయిన దగ్గర నుంచి ఏం జరిగిందని చెప్పి ఇది చూసినా కూడా పర్లేదు, ఏం కాదు, పెద్ద డిపెండెన్స్ ఏం లేదు. సో ఇది ఆ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయిపోయిన దగ్గర నుంచి లైవ్లో వీళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. చాలా ఉంది కాంటెంట్ అగైన్. సో నేను దీన్ని 2 పార్ట్స్ కింద బ్రేక్ చేస్తున్నాను, కొద్దిగా షార్ట్గా చేద్దామని చెప్పి. ఇది పార్ట్ 1. మిడ్ నైట్ టాక్స్లో ఇది పార్ట్ 1, డే టైమ్ టాక్స్ది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను కొద్దిగా తింగర్గా చూస్తూ ఉంటాను అని అనిపిస్తుండొచ్చు మీకు, ఎందుకంటే నా స్పెట్స్ కొంచెం బెండ్ అయినాయి, నాకు అర్థం కాలేదు. సో మళ్ళీ స్పెట్స్ చేయొచ్చు కానీ మొత్తం బ్లాక్గా కంటి కింద కొంచెం ఇదే డార్క్ సర్కిల్స్ వచ్చేసినమాట. మళ్ళీ మీరు భయపడతారు నా కోసం. సో అందుకోసం చెప్పి కొద్దిగా తింగరగా చూసినా డిస్కంఫర్ట్గా మీరు పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి ఈ రోజుకి నా మొహాన్ని 2 వీడియోల్లో. రేపు ఉదయం వెళ్ళి మళ్ళీ చూసుకుందాం. అయితే ఏదో చెప్తాను కదా, లైక్ చేయండి వీడియోని. మర్చిపోతానయ్యా నేను, అంతే, నేను నాకు మర్చిపోయి. ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేసిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం వీడియో రాకెట్లా వెళ్తుంది. సో వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తా కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ నా వందనాలు. దీనికి ఏం చేయలేదు, ఉన్నారు ఒక 45% ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, చూసేవాళ్ళు. సో మ్యాటర్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది కదా. ఒక్క నిమిషం. ఎస్. సో ఏమైందంటే టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో మాదిరి గారు వీళ్ళందరూ టాస్క్ గెలుస్తారు. సో అక్కడ అవతల సైడ్ నుంచి ఓన్లీ సుమనన్న మిగులుతాడు, మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోతారు, 4 అవుట్ అయిపోతారు. మాదిరి గారు మెంటల్ గేమ్ ఇవ్వండి బిగ్ బాస్, మెంటల్ గేమ్ ఇవ్వండి, ఫిజికల్ గేమ్ ఇవ్వద్దు, సో దట్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండేటట్టు అనమాట. రీతుని సంచాలక చేయమంటారు. సో రీతుకి చెప్తారనమాట, రీతు నన్ను సంచాలక చేయండి అంటే, మీరు ఫౌల్ గేమ్ ఆడేస్తే నేను గెలిపి అన్నట్టు చెప్తే, నేను ఫౌల్ గేమ్ ఆడను, నేను మెంటల్ గేమ్ ఆడతా, పిచ్చిగా చేసేస్తా, అది చేసేస్తా అని చెప్పి అదేదో జోకులు వేసుకుని ఉంటారు. దాని తర్వాత సాయి అండ్ గౌరవ్ వాష్రూమ్లో మాట్లాడుకుని ఉంటారు. గౌరవ్ నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఏంటి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే భయంకరంగా ఉంది, బట్ బాగా ఎగ్జైటింగ్ ఉన్నాడు కుర్రాడు. ఆడేయాలి, చేసేయాలి, వేసేయాలి, కోసేయాలి, తోసేయాలి అన్నట్టు ఉంటాడు. చెప్తుంది వినిపించుకోవట్లేదు, చెప్తుంది అర్థం చేసుకోవట్లేదు, తను చెప్పాలనుకున్న తను చెప్తున్నాడు, రాంగ్గా చెప్తున్నాడు కొన్ని చోట్ల, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్లే. బట్ ఏంటి అంటే ప్రస్తుతానికైతే కొంచెం కల్మషం లేకుండా ఉన్నట్టు అనిపించింది. పెద్ద స్ట్రాటజీస్ ఇలాంటివి లేవు, బ్యాక్ స్టాబింగ్ లేవు. బట్ ఏదో గేమ్లో చూపించుకోవాలి, టాస్క్ గెలిచారు గట్రా ఎగ్జైట్మెంట్ ఉంది వీళ్ళందరికీ, ఏదో చూపించుకోవాలని తపన ఉంది. చూద్దాం రాను ఏమైద్ది ఏంటి అని చెప్పి. నేను ఒక మాట చెప్తాను, నాకు వైల్డ్ కార్డ్స్ మీద ఏంటి గొడవలు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నా. వీళ్ళకన్నా మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళకన్నా వాళ్ళు బెటర్ కదా అని చెప్పి మీరు కొంతమంది పేర్లు తీసుకుంటున్నారు, నా మెసేజ్లు చేస్తున్నారు. నేనేం చెప్తానంటే వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ 2 weeks మీరు ఏం చేశారు, వాళ్ళకి వేరే పేర్లు పెట్టారు కదా, 2 weeks 3 weeks అలాగే నడిచింది కదా, తర్వాత మీకు అర్థమయ్యారు. సో వీళ్ళు అంతే, ఆయిషా అయినా ఈ మాదిరి గారైనా లేదంటే ఎవరైనా సరే గేమ్ లోపల చెప్తున్నారు, గేమ్ బయట విషయాలు కాదయ్యా. ఏమో అవ్వచ్చేమో, నచ్చచ్చేమో, ఉండొచ్చేమో, లేదంటే ఇంత ముందులాగా వెళ్ళిపోవచ్చేమో, ఏదైనా జరగచ్చు. ఇంక ఈయనకి లాంగ్వేజ్ రాదు అంటే ఎవరికి కూడా లాంగ్వేజ్ రాదు కదా. బట్ సంహో తను కొంతమంది మనసులు గెలుచుకున్నాడు కదా. సో వెయిట్ అండ్ సీ అన్నట్టు ఉంటుంది. 2 రోజులే కదా అయింది. కానీ మనం ఎపిసోడ్ బట్టి మనం క్రిటిసైజ్ చేయడం, ఓటీటీ అన్నీ చేస్తాం. బట్ లెట్స్ సీ. ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్స్ గట్టి ఆ కంపారిజన్ వచ్చేస్తుంది, వాళ్ళే బెటర్, ముందు వెళ్ళిపోయినా సరే వీళ్ళకన్నా ఇదిగా ఉన్నారు అంటే కొంచెం ఓర్పు మనకి ఉండాలంతే. సో సాయి గౌరవ్ వాష్రూమ్లో మాట్లాడుకుంటారు. సాయి నేను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుని రేపు ఎనర్జీ దాచుకొని రేపు కన్జ్యూమ్ చేసిన తర్వాత చేసుకుంటానంటే, సుమనన్న స్ట్రాంగ్ వాళ్ళ టీంలో అది అంటారు. సుమనన్న చాలా బాగా ఆడాడు. నేను ఇందాక దాంట్లో ఎవరు కామెంట్ కూడా చేస్తారు, ఎందుకు సుమనన్నను పొగలేదంటే, మీరు గమనిస్తే నేను టాస్క్లో ఎవరిని పొగడలేదు. ఒక ఫౌల్ అయిందని ఆవిడ ఆర్గ్యుమెంట్ చేసిన, ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందని ఆర్గ్యుమెంట్ గురించి చెప్పాను. ఎందుకు చెప్పలేదంటే నేను ఆ టైంలో పొగడలేదంటే, కొన్ని మనకు చూపించలేదు. ఈ టాస్క్లు జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు చూపించట్లా, ఎపిసోడ్లో చూపించిన తర్వాత అప్పుడు నేను ఆ పొగడటం కానీ క్రిటిసైజ్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తా. అది మన దరిద్రం కొలిది ఎపిసోడ్లో రాలని. ఇంకా 9 అంటే చిన్న టాస్క్ పెట్టారు, చాలా ఈజీగా అయిపోయింది. సో ఎపిసోడ్లో వచ్చేస్తుందేమో అనుకున్నాను నేను, రాలా, అది జరిగింది. సో ఎపిసోడ్ చూసిన తర్వాత అప్పుడు మీరు అవన్నీ చూస్తారు, మనం అబ్జర్వ్ చేసి ఎక్కడ ఎవరు ఎలా ఆడారు ఏంటి అన్నది అప్పుడు మనం చెప్పుకుందాం. అన్నీ చెప్పేస్తే అంటే కొన్ని చూపించినప్పుడు కెమెరాలు చూపిస్తూ ఉన్నాడు కదా, అదనమాట మ్యాటర్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో సుమనన్న స్ట్రాంగ్ వాళ్ళ టీంలో అని చెప్తారు. సుమనన్న కొంచెం గట్టిగా ఆడతాడు, బలంగా ఆడతాడు. సుమనన్నకి ఒకసారి ఛాన్స్ కూడా వస్తుంది, బాల్ వేసే ఛాన్స్, కానీ మిస్ అయిపోతుంది. సో గౌరవ్ ఏంటంటే, నువ్వు ఫిజికల్లీ ప్లేడ్, ఐ మెంటల్లీ ప్లేడ్ అలాగనేడు. ఫస్ట్ గో
దెన్ స్టాప్ అని చెప్పి ఇలా ఏదో చెప్తా ఉంటే సో ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ప్లాన్ వేసుకున్నారంట, అందరూ తిని వెళ్తాడు, గౌరవ్ వెళ్తాడు అని అనుకున్నారంట, అని అనుకుని ఉంటారు వాళ్ళు. సో మనం ఏం చేసామంటే సాయిని ముందుకు పంపించి నేను గోల్ పోస్ట్ దగ్గర ఆగిపోయాను, దాని తర్వాత నేను రాననుకుంటే మళ్ళీ నేను వెళ్ళానని చెప్పి ఏదో చెప్తాడు. మీరు ఎంత ప్లాన్ వేసారు కానీ అక్కడ మా వాళ్ళకి ఫస్ట్ నుంచి అవతల సైడ్ వాళ్ళకి ప్లాన్ లేదు భయ్యా, ఏం లేదు, బ్లైండ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మన వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్కి వచ్చేస్తారు, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటారు. మీరేందో అని అనుకుంటున్నారు, ఎగ్జైట్ అవుతారు చెప్తే అక్కడ అంత ఇదేం లేదు. సో మైన్ ఈజ్ మైండ్ ఓన్లీ, యు ఆర్ స్ట్రాంగ్ అని చెప్పి, బర్నీ గారిది నాది కాంపిటీషన్ లేదు ఇది చెప్తాను సేమ్ ఇలాగే, నా కాంపిటీషన్ నిఖిల్తోనే ఫైనల్లో అని చెప్పి. అంటే రేపు జరిగే టాస్క్లో నేను నిఖిల్తోనే. ఏంటంటే మనోడికి కొంచెం బాడీ ఉంది, పవర్ ఉంది, ఎలాగైనా దాన్ని ఏజ్ తక్కువే బాగా, నాకు అర్థమైపోయింది ఆ మెచ్యూరి ఆ మాటలు ఏమైనా చూస్తుంటే, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని తపన ఉంది. సో తన పవర్ని తన స్ట్రెంత్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నన్ను నామినేషన్స్లో ఆ బాల్ పట్టుకోవడంలో కూడా అదే ఇది, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను పట్టుకోగలను, మీ అందరికన్నా స్ట్రాంగ్గా నిరూపించుకోవాలి, అలాగే ఉందన్నమాట. నెక్స్ట్ సాయి, మనం వాళ్ళ మైండ్ని వేరేలా డిజైన్ చేసి ప్లే చేసాము అండ్ దట్ హ్యాపెండ్. సో ఫస్ట్ సాయి ఇనిషియల్గా గోల్ కీపర్గా ఉంటే లేదు నువ్వు అటు వెళ్ళి నీటు ఉంటానని చెప్పి మార్చి ఏదో చేశాడు, మొత్తానికి ఏదో చేశారు. సో దానివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కూడా లేదు, మా అసలు సింపుల్గా నుంచున్నారు, వస్తే బాల్ పట్టుకుంటారు, మీరు అందరూ అడిదప్పుకుంటే చేస్తారు, తోస్తారు, ఎన్ని చేస్తారు, ఫిజికల్గా ఏదైనా చేస్తారు కానీ ఇటు ముందున్నాడు అనుకున్నాడు ఇన్ని ఇటు ఏం చేయాలి అడ్డీ చేయాలి అంత లేదు అక్కడ. నెక్స్ట్ ఆయిషా స్నానం చేయడానికి వస్తారన్నమాట. స్నానం చేయాలని కూడా వస్తే తనకు జోకేసుకుంది, నువ్వు వాడినాటికి స్నానం కూడా అవసరమా అని చెప్పి అన్నట్టు అంటారంటే, గౌరవ్ అంటే మనం ముగ్గురు స్ట్రాంగ్, ఇద్దరు వాళ్ళ దాంట్లో ముగ్గురు స్ట్రాంగ్, ఇద్దరు వీక్ అనేది చెప్తా ఉంటాడు. దాని తర్వాత బర్నీ గారు దివ్య గారు మాట్లాడుకుంటుంటారు, అందరూ నా మీద పడ్డారు కదా ఏమో దివ్య అంటే, దివ్య నేను చెప్పలేదా మీకు మీ మీదే పడతారని, ముందే చెప్పాను కదా. దాని తర్వాత గోల్ వేయగానే వాళ్ళ టీం ఏం చెప్పింది, ఏమనింది, వేరే ఆలోచన కూడా లేకుండా ఏమైంది, తీసారా అంటే మీరు ఎంత పెద్ద ఇదో చూడండి అంటారు. ఇలా పోగేసుకుంటారు. సర్లేండి, అదే ఆబ్వియస్గా ఫస్ట్ గోల్ పడంగానే ఫస్ట్ తీసేది బర్నీ అన్నే. ఏం లేదబ్బా, టాస్క్లో ఫస్ట్ గోల్ ఎవరు వేస్తారో వాళ్ళు విన్నర్స్, సింపుల్ లాజిక్ అంతే. నేను అనుకున్న వాళ్ళు అనుకున్నారు, ఎవరు అనుకున్నా అంతే. ఇది మరి అవకాశం వచ్చిపోయింది, అది ప్రాబ్లం, అది బాధేస్తుంది. అంటే అవ్వమనుకున్నాం, కంటెంటర్స్ అయ్యాం, దట్టు బాల్ వేసే అవకాశం వచ్చింది, మధ్యలో బాల్ వస్తుంది వీళ్ళ చేతిలోకి వేసేయడానికి, బట్ అసలు వెళ్ళదు. బ్లూ లైన్ ఇట్టే ఉంది కానీ ఆట అంతా వీళ్ళ పోస్ట్ వైపు ఉంది కానీ వాళ్ళ పోస్ట్ వైపు అసలు వెళ్ళా. లేదులేండి, ఎప్పుడైనా మీరు బాధపడతారు యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్గా, మీరు ఎట్లా పోయినా బాధపడతారు స్పోర్ట్స్ పర్సన్గా, మీ బిల్ట్ ఇన్ క్వాలిటీ అన్నట్టు. నెక్స్ట్ రమ్య అండ్ శ్రీనివాస్ మాట్లాడుకుంటారు. సాయి శ్రీనివాస్ రమ్య ఫీల్ అవుతూ ఉంటుంది, దేనికంటే మనతో మాట్లాడకుండా చెప్పేది ఏంటి అని. సో వీళ్ళు ఒక్కొక్కరిని తీసేయాలి అన్నప్పుడు డెసిషన్ వీళ్ళతో డిస్కస్ చేయకుండా ఎవరికాలు చెప్పేసుకుంటారు. ఫస్ట్ గౌరవ్ చెప్పేస్తాడు, దాని తర్వాత మాధురి గారు చెప్పేస్తారు, లాస్ట్లో సుమన్ చిట్టాన్న తీసేయండి, తనుజ తీసేయండి, అలా ఎవరి భర్తలు చెప్పుకుంటే దానికి కూడా హట్ అవుతుంది. సాయి ఏమంటాడంటే ఇంకేదో స్టేట్మెంట్స్ వాడిందంట, అది మనకు నెక్స్ట్ చెప్తాడు సాయి, ఇక్కడ మనకు చూపిరు. నువ్వు అలా స్టేట్మెంట్ ఇచ్చేస్తే నేను వీక్ అయిపోతాము, మనం వీక్ అయిపోతాము, నువ్వు అలాంటి స్టేట్మెంట్లో మాకు అంటే రమ్య గౌరవ్ అంటే హ్యాండిల్ చేయొచ్చు సాయి, బట్ మాధురి గారు కూడా అలా చెప్పేస్తున్నారు అంటే వీళ్ళతో డిస్కస్ చేయకుండా డెసిషన్ చెప్పేస్తున్నాను. సాయి ఏమంటాడంటే ఏదైనా సరే నేను వచ్చి నేను అడుగుతాను, ఓకే సరేనా, అవతల టీంను మాత్రం నువ్వు స్ట్రాంగ్గా చేయాలని చూడ, మాకు ఇదొక్కటి మైండ్లో పెట్టుకో అంటాడు. సో ఏం చెప్పారు ఏంటి అన్నది మీకు వచ్చే డిస్కషన్లో మీకు అర్థమైంది, అమ్మాయి ఎందుకు ఫీల్ అవుతుంది ఏంటి అని చెప్పి. దాని తర్వాత నిఖిల్ వస్తాడు, నిఖిల్ సంచాలక కదా కానీ వీళ్ళ టీమే కదా. సో వచ్చిన తర్వాత ఏమైంది ఏంటి అదే ఏంటి అరిచాడు అని చెప్పి అంటే మనోడు మధ్యలో అరుస్తాడు అనమాట. ఎవరు గౌరవ్ ఏదో చెప్తే సాయి అరుస్తాడు, గౌరవ్ డైరెక్ట్గా పేరు చెప్పేస్తాడు. సెకండ్ రౌండ్లో విన్ అయిన తర్వాత తనుజ అంటాడు, మనోడికి పదవాదాక తనుజ అంటాడు, నాకు కూడా అర్థం కాదు. అని అందరూ అరుస్తారు, సాయి గట్టిగా ఏయ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు చాలా సీరియస్గా, డిస్కస్ చేయవా అని చెప్పి అరుస్తాడు అనమాట. అరిస్తే కొంచెం కూల్ అని మొహం పట్టుకుంటాడు గౌరవ్ వెళ్ళి. సో పట్టుకొని కూర్చున్న తర్వాత డిస్కస్ చేసుకుని దివ్యాన్ని తీసేస్తారు వాళ్ళు. సో దాన్ని నిఖిల్ ఎడతాడు, ఏంటి అరిచా అంటే సాయి మరి డెసిషన్ మనల్ని అడగకుండా తీసేసుకుంటున్నాడు కదా అనగానే నిఖిల్ నాకైతే తెగ నవ్వు వచ్చింది, మీరు అలా చేసుకుంటున్నప్పుడు సంచాలకుగా నుంచుంటాడు అనమాట అక్కడ. సో సాయి నాకు తెలియదు ఏదో ప్లాన్ చేసుకుంటున్నావు, ఇదేదో చెప్తాడు గౌరవ్ ఏంటో నేనేదో ప్లాన్ చేసుకుంటున్నాను, నాకు తెలియదు నుంచుంటారు కదా నుంచుండి ఏదో ప్లాన్ చేసుకుంటున్నా, గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి వచ్చి చెవులో ఏదో అంటూ ఉంటాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, నా మైండ్ తినేసాడు, గేమ్ ఏంటో తెలియదు, బాల్ ఎలా పట్టుకోవాలో తెలియదు, అందరికీ కొత్త, ఆ బాల్కి రీచ్ అవ్వాలి, వీటి గురించి బజర్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఇప్పుడు నేను కంప్లైంట్ చేయగలను, బజర్ వచ్చాడు తిని మాట్లాడుతూ ఉంటే నేను కంప్లైంట్ చేయగలను ఏంటి అని చెప్పి కంప్లైంట్ అన్నాడు, కంప్లీట్ అన్నాడు, చేయగలనా, నాకు అది డిస్టర్బెన్స్ కనిపించింది. అప్పుడు గౌరవ్ ఉండడు అనమాట. నెక్స్ట్ గేమ్ అవ్వకముందు వచ్చి మళ్ళీ బుర్ర తింటాడు అయ్యి అని చెప్పి ఐషాది నాది అలా తిరుగుతూ ఉంటాడని చెప్తే నిఖిలేమో మిమ్మల్ని పెట్టుకోండి ఫస్ట్ ప్రయారిటీ అని ఏదో అంటాడబ్బా. దాంతో ఐషా ఏమంటాడంటే తను ఎప్పుడు మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుంటాడు అంటే ఐషా తనే ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుంటాడు ఎప్పుడైనా సరే, ఎందుకంటే తననే తీసేస్తారు కదా, ఫస్ట్ వీళ్ళు గెలిస్తే అవతల గెలిస్తే ఫస్ట్ తిన్నే తీసేస్తారు, గౌరవం తీసేస్తారు స్ట్రాంగ్ అని. సో అందుకోసం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఉన్నాడని అనుకుంటారు. సరే సాయం అంటే ఈరోజు హ్యాపీగా పడుకోవాలి, మా టీం గెలాలి, నా మైండ్లో అదే ఉంది,
అంతే. సో గెలిచాము, పడుకోవాలన్నట్టు. నెక్స్ట్ గౌరవ్ వస్తాడు. గౌరవ్ రాగానే వచ్చి లోపలికి రాగానే నిఖిల్ చూసి ఈ షౌటెడ్ మీరే అంటాడు. అంటే నా మీద అరిచాడు వీడు అంటాడు. ఐషా అంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్ ఓన్లీ గౌరవ్ అనగానే అడగాలి కదా, డిస్కస్ చేయాలి కదా అంటే మనడు బ్లాంక్గా చూస్తూ ఉంటాడు. ఏం అర్థం కాదు, ఒక్క ముక్క అర్థం కాదు వీళ్ళు చెప్పింది. ఎవరికైనా కొద్దిగా గొప్ప అర్థమయ్యేది కానీ ఇది అసలు అర్థం కావట్లా. నేను ఇప్పుడు కింద ఎవరితో కంపారిజన్ ఏంటన్నా అనకండి, నేను చెప్పింది భాష ప్రాబ్లం ఉంటే అని, మనుషులు కాదు. నెక్స్ట్ సాయి నీ తప్పుందా లేదా అని అడిగినప్పుడు ఆలోచిస్తాడు. గౌరవ్కి అర్థం కాక ఆలోచిస్తుంటే ఎంత ఆలోచిస్తున్నాడు చూసావా అని చెప్పి పరుస్తాడు. సాయి ఎందుకో గౌరవ్ విషయంలో కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడు కొంచెం ఇదిగా. గౌరవ్ ఇది తప్పా రైట్ అంటే గౌరవ్ నాట్ రాంగ్ అంటాడు. ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు ఫ్రంట్ నేను బ్యాక్ అని చెప్పి అమాయకంగా అంటాడు. అనగానే లైఫ్ అది కాదు, నువ్వు డెసిషన్ తీసుకున్నావు కదా. డెసిషన్ ఏంటిది? డెసిషన్ మీరు తెలుగులో నాకు అర్థం కాలేదు. మీరు తెలుగులో ఎంత చెప్పినా చోటుడు ముందు శంక ఊదినట్టు, ఆయనకి తెలుగు రానప్పుడు మీరు అంత గట్టిగా చెప్తే ఏంటి, నెమ్మదిగా చెప్తే ఏంటి, అదే ఇంగ్లీష్లో హిందీలో చెప్పించు నాకు అర్థం కాలేదు. డెసిషన్ తీసుకున్నావు కదా అనగానే అయినా ఇట్లా బ్లాంక్ పేజ్ తీసుకొని చూస్తూ ఉంటాడు. దాని తర్వాత సాయి అరుస్తూ ఉంటాడు అనమాట. అర్థమైంది వాడికి, ఒప్పుకోవటం లేదు, ఈగో అడ్డొస్తుంది అని చెప్పి అరుస్తుంటాడు. నీకు అలా అర్థమైంది, నాకు కూడా అర్థమవుతుంది, ఇక్కడి నుంచి ఆయనకి అర్థం కాలేదు నీ క్లియర్గా. అయితే ఐషా డెసిషన్ తీసుకున్నావు చూడు, వీడు నిన్ను షౌట్ చేశాడు కదా అనగానే మళ్ళీ గౌరవ్ ఏమంటాడు తెలుసా, చెప్పాను కదా తను ఫ్రంట్ నేను బ్యాక్ అంటాడు. నువ్వు ఫ్యూజ్ ఎగిరిపోతాయి. నేను అదే అన్నది, ఈంద్రా ఇల్లు రిపీట్ మోడ్లో అదే చెప్తారు, ఆయనకి అర్థమైతే ఫస్ట్ దెబ్బకి అర్థమైంది కదా అని. మళ్ళీ ఐషా షో నిన్ను ఎందుకు షౌట్ చేశాడు ఇలా చెప్పదు కానీ అలాగే అనిపిస్తూ ఉంది. ఎందుకు వీళ్ళు తెలుగులో ఎత్త చెప్తున్నారు ఇంగ్లీష్ పదాలు వేసుకొని. నిన్ను ఎందుకు సౌండ్ చేశాడు డెసిషన్ చెప్పినందుకు అనగానే గౌరవ్ తనూజ అని చెప్పాను అంటాడు. తనూజ చెప్పా అనగానే అందరూ అదే ఎవరో ఒకరి పేరు చెప్పు అనగానే సెకండ్ రౌండ్లో నేనే చెప్పా దెన్ హీ షౌటెడ్ మీరే అని మళ్ళీ అంటాడు. సో ఆయనకి అర్థం కాదు వీళ్ళు ఏం చెప్తారు. మళ్ళీ తనూజ అనగానే తనూజ చెప్పా దెన్ హీ షౌటెడ్ మీరే అని చెప్పి మళ్ళీ ఇట్లా పెడతాడు ఎక్స్ప్రెషన్. పెట్టగానే నాకు అర్థమైంది, దానికి అర్థం కాలేదని. పక్కన సాయం వాడికి అర్థమైంది అయినా చెప్పట్లేదు, ఈగో ప్రాబ్లం, వాడికి ఈగో అడ్డు వస్తుంది అంటాడు. పాప అనిపించింది నాకు. సో ఐషా నువ్వు అడగకుండా చేసేవది మమ్మల్ని అడగాలి కదా అంటే వెంటనే అంటాడు ఓకే సారీ అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి చెప్తాడు. బట్ మై స్ట్రాటజీ వాజ్ అని చెప్పి స్ట్రాటజీ చెప్తాడు. నువ్వు ఫ్రంట్ బ్యాక్ అనగానే సాయి ఏమో అరే ఓకేరా అరే బాబు నీ వల్ల గెలిచావరా బాబు ఇంకా ఆపేరా బాబు. నాకైతే కాసేపు నవ్వుకున్నా, ఏంద్రా ఇది అని చెప్పి. అక్కడ ఏం లేదు యాక్చువల్గా కాంటెంట్ నేను మీకు చెప్పడానికి, నాకు ఇదంతా ఫన్నీగా అనిపించింది. మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. పాపం అనిపించింది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఇబ్బంది, ఎగ్జైట్ అయ్యి ఉన్నాడు పిల్లోడు, టాస్ గెలిచామని చెప్పి ఎగ్జైట్మెంట్. నెక్స్ట్ అరే ఓకేరా నీ వల్ల గెలిచారంటే గౌరవం కాదు నీ వల్లే గెలిచావు అని చెప్పి వెళ్ళి ఎత్తుకు లిఫ్ట్ చేస్తాడనమాట. అది మనకు వేరే కార్నర్ నుంచి అది చూపిస్తాడు. లాస్ట్లో సెకండ్ కనిపించింది, ఎత్తుకొని లిఫ్ట్ చేస్తాడు. నెక్స్ట్ గౌరవ్ స్టార్టింగ్లో వీ హ్యాడ్ ఫైట్స్ కదా, అంటే ఇంతకుముందు వాళ్ళకి ఫైట్స్ అని నామినేషన్స్ బాల్స్ టైంలో అని చెప్పి లిఫ్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత సాయి ఏమంటాడంటే ఇంకా గౌరవ్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా చెప్తాడు, నాకు ఈ గ్రూప్ నచ్చలేదు అంటే ఒకటే అన్న, రమ్య అనిందంట నాకు ఈ గ్రూప్ నచ్చలేదు అని. ఒకటే అన్న ఏంటంటే గౌరవ్ మిస్టేక్ ఏమీ లేదు, సోల్ఫుల్గా తీసుకుంటాడు తనే అంది. సో అడగకుండా టీంని డిస్కస్ చేయకుండా డెసిషన్ చెప్పేస్తున్నాను అన్న దాంట్లో గౌరవ్ దోకే. గౌరవ్ ఏం చేస్తున్నాడు సోల్ఫుల్గా, అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేస్తున్నాడు, మనసు లేదంటే చెప్పేస్తున్నాడు ఓకే. కానీ ఆమె తీసుకుంది చూసారా, ఆమె అంటే ఎవరు, మాధురి గారు ఎత్తి చూసారా, దానికి హట్ అయిపోయింది, నాకు ఈ గ్రూప్ నచ్చలేదు అంది. సో నీ గ్రూప్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే తనిష్టంగా కదా ఐషా అంటే తనిష్టంగా వెళ్ళిపోని అని చెప్పి అందులో ఏమంటది. ఒకటి అడిగాను ప్లీజ్ గ్రూప్ కోసం నెగిటివ్గా మాత్రం మాట్లాడుకు, ఎందుకంటే మనం గ్రూపే మనకు మెయిన్ స్ట్రాంగ్ అన్నట్టు అనమాట. గౌరవ్ మన మాట వింటాడు, మాధురి గారు వినరు. గౌరవ్ టీం ఎలా గెలవాలి అని ఆలోచిస్తాడు. సాయి చెప్తాడు మళ్ళీ తన కోసం ఎలా చేస్తాడు. ఐషా ఉంటుందంటే అరే మనం ఏం చేస్తాం తెలుసా, అందరూ కలిసి ఒకటే చెప్తే అప్పుడు మాధురి గారు ఓకే అంటారు, ఆడికి ఇంకా ఆప్షన్ ఉండదనో లేదంటే మరి ఆడికి కన్విన్స్ అయిద్దని ఏదో ఓకే అంటారు. సాయి అంత డిస్కషన్ ఎందుకు, వెరీ సింపుల్గా అయిపోయేదానికి అంటాడు. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్ రౌండ్లో మాధురి గారు సుమనన్ అవుట్ అంటారు, డైరెక్ట్ అంటారు గేమ్ అయిపోగానే. అదేంటి మనం డిస్కస్ చేసుకోవాలి కదంటే ఎందుకు సుమనన్ అవుట్ తనుజ ఉంటుందని. సో వీళ్ళకి అర్థమైంది తనుజ అవుట్ క్లోజ్ కాబట్టి తనుజని గేమ్లో ఉంచుదాం అనుకుంటుంది ఈవిడ అని చెప్పి. నెక్స్ట్ వీళ్ళందరూ లేదు తనుజ అవుట్ అని అందరూ తనుజనే తీసేస్తారు, ఒక్కటి. దాని తర్వాత తనుజ ఇలా చూస్తూ ఉంటే మా దగ్గర ఐ ట్రైడ్ బేబీ అని కూడా అంటారు. సో దాన్నే ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అంటే మీరు పర్సనల్గా తీసుకొస్తున్నారు గేమ్లో అని చెప్పాను. ఈ బాండింగ్స్ ఏ విధంగా వస్తాయి మరి, అదేందో అన్ని తిరిగి వెళ్ళి తనుజ దగ్గరికి లింక్ అయి ఉంటాయి. అదిదా సర్ప్రైజ్ అన్నట్టు ఈవిడ కూడా. సో అంత డిస్కషన్ ఎందుకు, సింపుల్గా అయిపోయేదానికి ఎందుకు మనం అంత కన్విన్స్ చేయాలి ఏంటి అని చెప్పి. నిఖిల్
బయట అందరూ రమ్య చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నారు. నీకులు వస్తున్నారు, నీకులు ఉంటాడు అక్కడ బయట రమ్య అందరూ చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది అంటున్నారు. అక్కడ రమ్య ఉండదు, లాక్ చేసిందంట బర్నీ గారిని చెప్తున్నారు అనగానే ఐషా అదే చేసామని చెప్పి. సో వీళ్ళ మాటలన్నీ ప్రకారం ఏంటంటే రమ్య బర్నీ గారినే హోల్డ్ చేసేసిందంట. సో రమ్య గారి జిమ్మి వీడియోలు ఏవైతే ఉన్నాయో జుమ్ అని అవన్నీ ఒరిజినల్, ఎవరైనా ఫేక్ అన్నారంటే మాత్రం మిమ్మల్ని లాక్ చేసేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళని ట్రోల్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే కొంచెం పిల్లలు సేఫ్గా ఉండండి, జాగ్రత్త. నెక్స్ట్ ఐషా అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఐషా సరే కళ్యాణ్ వస్తాడు వాష్రూమ్లో కానీ ఐషా ఏం గ్రూప్ రా మీది, ఏం గ్రూప్ అని ఎక్కిరిస్తారు అనమాట. మా గ్రూప్ చూడు ఎంత పని ఉంది అని చెప్తా అంటే కళ్యాణ్ అంటే సాయం చూపించి అని చెప్పి పరిచాడు కదా, ఏంట్రా నాకు చెప్పకుండా అని చెప్పి ఎక్కిరిస్తాం అనమాట. సో నెక్స్ట్ పవన్ అండ్ రీతితో డైలాగ్ వేసాడు, నాకు అర్థం కదా, మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. సో దట్ మనల్ని చదువుతారు, నేను చదువుతాను. మీ ఇద్దరికి బాండ్ పెరిగితే నామినేట్ చేయలేదు కదా నిన్ను అనేది అంటాడు పవన్. దానికి రీతు షీ హాస్ పవర్ ఇట్ సెల్ఫ్, నామినేషన్ డైరెక్ట్గా చేయొచ్చు అని చెప్తుంది. మరి ఐషా గురించి మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు? ఐషాకే కదా ఉంది నామినేషన్ పవర్, ఐషాకే ఉంది అంతే. సో ఏదో మాట్లాడి నాకు అర్థం కదా. నెక్స్ట్ రమ్య అండ్ రాము వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సుమనన్న షర్టు దొరకకపోతే సుమనన్నే విన్ అయ్యేవారు, అప్పుడు నేను పోయేదాన్ని అని రమ్య అంటది. సో ఆయన కనుక బాల్ వేసి ఉంటే సుమనన్న షర్టు దొరకకపోయింటే సుమనన్న దొరకపోయాడు, బాల్ దొరకపోయేది. సో ఆయన కనుక బాల్ వేసి ఉంటే కనుక నేను పోయేదాన్ని అని చెప్పి ఇవి అనుకుంటుంది. నన్ను తీసేస్తారని, మిమ్మల్ని తీసేస్తారు, గౌరవం తీసేస్తారు, ఎవరు తీసేస్తారని ఎవరికాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎవరు మీరు అసలు అవ్వదు ఎలా అయితే. నెక్స్ట్ తనుజ గారు, నెక్స్ట్ ఆవిడ పేరేంటి మాధురి గారు. సో నేను అమ్మనా అని చెప్పి పరుస్తూ ఉంటాను, నాకు అర్థం కాదు. కానీ మాధురి గారు అమ్మ నేనేమన్నా ముసల్దాన్నా అది అంటే ఇమాన్యుల్ తనుజ వచ్చానంటే రాజా వాడు ఏదో అంటారన్నమాట. అంటే నన్ను మేడం అని పిల్లని చెప్తారు, ఏముండదు నన్ను మేడం అని పిల్లని చెప్పి ఇమాన్యుల్ కదా చెప్తాంటారు. అది విషయం కాదులేండి, ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ సాయి ఐషా దుడికెళ్ళి మాట్లాడుకుంటారు. ఐషా ఏం చెప్పిందంటే అతనికి ఉందిరా, ఎవరు గౌరవ్ 75% తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అస్సలు అర్థం కావట్లేదు, నువ్వు నిదానంగా చెప్పు తను వింటాడు. ఒకవేళ మీ అందరికి అవ్వలేదనుకో నన్ను వెళ్ళండి, నేను అర్థమయ్యేది చెప్తా. నేను ఇప్పుడే చూసాం, ఇప్పుడే మీ టాలెంట్ వాష్రూమ్లో అర్థమే కాలేదు ఎంత చెప్పినా కూడా. సాయిసి గేమ్ ఉందని కానీ బజర్ నొక్కే ముందు ఆ చెవులో గేమ్ ఉంది, ఓకే మనకి ఉంది కదా, బజర్ నొక్కే ఉంది చెవులో అది ఇది చేసుకునే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది అది చెప్పారు. ఐషా నువ్వు ఇంతకు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పినా నువ్వు చెప్పకపోయినా నువ్వేం చేసినా వాడు చేస్తాడు రా, నువ్వు ఎంత చెప్పినా వాడు చేసింది వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, వాడు వినడు రా, వాడికి వచ్చింది వాడు చేసుకుంటాడు. గౌరవ్ కూడా అలాగే ఉన్నాడు. ఇమాన్లో డైలాగ్ వేస్తాడబ్బా లైవ్లో. ఏంటంటే గౌరవ్ ఆట ఎలా ఉంటుందంటే ఆట ఆడతాడు, గౌరవ్ వాటికి ఎవరైనా గెలవచ్చన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నా సైడ్ ఆడిన తర్వాత తన వల్ల నేను కూడా ఓడిపోవచ్చు, కానీ ఆట గట్టిగా ఆడతాడు, నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పి మనల్ని అంటాడు. అలా ఉంటుందని చెప్పి డైలాగ్ వేస్తాడు ఫన్నీగా. నెక్స్ట్ సాయి అరే నా చేతిలో ఏమైందంటే బాల్ తన చేతిలో ఉండిపోద్ది, గోల్ పోస్ట్ పక్కన ఉండిపోతాడు. గౌరవ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ తీసుకొని గోల్ పోస్ట్లో పెడతాడు అనమాట. పెట్టినప్పుడు తన చేయి గోల్ పోస్ట్ తెలియదు. అరే నా చేతిలో ఉంది కదరా అంటే పెట్టాలి కదరా అంటాడు. సో నా చేతిలో ఉంది కదరా అంటే అంతే రాడి పెట్టాలి కదరా అంటాడు. ఎవరు పెడితే ఏంటి అంటాడని చెప్పి ఐషా అంటది. అంతే ఆయన అంతే తనంతే రైట్ తీసుకోమని చెప్తారనమాట. దాని తర్వాత రాము బర్ని వీళ్ళు మాట్లాడుకుంటుంటారు అనమాట. ఐషా అన్న లాక్ చేసిందన్న అని చెప్పి రాము చెప్తాడు. ఎవరన్నా అంటే తనుజాన అంటే అవునా తనుజాని నీలాగే సేమ్ నీలాగా లాక్ చేసిందన్న. నేను అనుకున్నాను దీనమ్మ ఏంటి అని చెప్పి అనుకున్నాను. నేను కదా అయింది అనుకున్నాను. రీతికి డబుల్ ఉందన్న ఐషా బలంలో అని అంటూ ఉంటాడు. బర్నీ గారు నన్ను ఎవరు లాక్ చేశారు అంటే నీ మీద అందరూ పడ్డారులే అన్న, నీదేముంది సపరేట్గా లాక్ చేసిన వాళ్ళు చూడగలం ఇచ్చాడు ఇలాగ అంటే కదా. సో ఐషా తనుజాని లాక్ చేశారంట. నెక్స్ట్ రాము మేడం స్టార్ట్ చేసింది మెల్లిగా బిస్కెట్ వేయటం అని చెప్పి ఎవరి కోసం అన్నా నాకు అర్థం కాల. సంజన గారి కోసం అంటున్నారు, ఎందుకంటే మనం చూపించలేదనమాట. బర్నీ గారు వీళ్ళు బిస్కెట్స్కి పడే బ్యాచ్ కాదురా అని చెప్పి ఆయన ఎవరు వైల్డ్ కార్డ్స్. రాము ఏమంటాడంటే బ్యాచ్ కాదు కానీ ఇప్పుడు పెద్ద డేంజర్ క్యాండిడేట్ అన్న అంటాడు సంజన గారిని, చాలా డేంజర్ అని. సంజన గారిని చూపిస్తే మనకు సిచ్యువేషన్ అర్థమైతే ఏం చేస్తారని అనొచ్చు. చాలా డేంజర్ క్యాండిడేట్ అన్నది మళ్ళీ ఇది కూడా వేరే విధంగా కూడా ఇది వెళ్తుంది. మరి దీని రేపు ఎపిసోడ్లో వేసి చూపిస్తే ఇది పెద్ద విషయం అయినట్టు, లేదంటే వాళ్ళు లైట్ తీసుకున్నట్టు. మరి ఏ ఉద్దేశంతో అన్నాడని అటు సైడ్ మనం చూపిలేదు, ఆవిడ ఏం చేస్తున్నారు చూపిలేదు. మరి తన్నే అడగాలి దీన్ని ఏంటి అలా మాట్లాడాడు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఐషా వస్తే బర్నీ గారు అంటారు ఐషా చాలా బాగా ఆడారు ఐషా మీరు అంటే. ఐషా ఏదో అన్నా నాకు వచ్చింది అని చెప్పి అన్న అంటారు అనమాట. ఏదో అన్నా నాకు వచ్చింది ఆడాను అంటారు. అనగానే రాము సేమ్ నీలాగే లాక్ చేసిందన్న తనుజాని అని చెప్పి ఎంత చెప్పిందో చెప్తూ ఉంటాడు. ఐషా ఏమో నాకు ఎవరున్నారు ఇంకా అంటే ఎవరు లాగేమని తనుజాని అంటే నాకు ఇంకెవరున్నారు, నేను ఎవరైనా ఆపగలను అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిని అవ్వరు కదా, తనుజానే కష్టం అనుకున్నా. తీరా చూస్తే చాలా లైట్గా ఉంది అమ్మాయి.
సో సింపుల్గా దొరికేసిద్ది అని చెప్పి రైట్గా ఉంది. ఇంకా పట్టుకున్నా ఓకే అది ఉండ్రు అయిపోద్ది అని చెప్పి ఇంక పట్టుకుని అలా ఉండిపోయారని చెప్తారు. బర్నీ గారేమో దివ్య మాదిరి గారు ఆపారు, దివ్యాని మాదిరి ఆపారు అంటే అవునని చెప్పింది. సో దివ్యాని మాదిరి ఆపారు, ఈయన మీదకి సాయి రమ్య వచ్చారు, అది ప్లాన్. నెక్స్ట్ బర్నీ గారు అంటారు ఒక్క ఛాన్స్ ఇచ్చాడు నిఖిల్, మాకు ఒక్క ఛాన్స్ వచ్చింది, ఒక 2 సెకండ్లకి సుమనానికి బాల్ దొరికేసింది, ఆ షర్ట్ కనుక దొరకకపోయింటే అయిపోయేది ఆ ఫస్ట్ రౌండ్లోనే అనమాట. అప్పుడు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది, అప్పుడు మాది వాళ్ళు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు, అప్పుడు మాది అప్పర్ హ్యాండ్ అయ్యి ఉండేది అనగానే ఆయిషా తెలుసు అతనికి అంటే గౌరవ్ ఇదే చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఫస్ట్ దిగాలి అని. మాధురి గారు కూడా చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఫస్ట్ దిగాలి తెలుసు తనకి, ఎప్పుడు వాళ్ళు గెలిచిన టార్గెట్ నేనే ఉంటానని తెలుసు. సో అందుకని అతను గేమ్ ఆడుకున్నాడు, ఎవరేం చెప్పినా సరే అని చెప్పి ఈయన కోసం అంటారు, ఆయన పేరండి గౌరవ్ కోసం. నెక్స్ట్ రామ్, సుమనాన్ని చాలా స్కోప్ ఇచ్చారన్న అంటారనమాట. వీక్ అనుకున్న వాళ్ళు కానీ మామూలుగా కాదు, అదిరిపోయింది, బాగా ఆడాడు సుమనాన్న అని చెప్పి. గేమ్ టఫ్గా ఆడాలని చూడాలి కానీ గేమ్ టఫ్గా ఆడాలని చూడాలి, అంతేగాని వీక్లను తీసేయకూడదు అంటే మళ్ళీ అంటే లేదులే నేనున్నా కూడా వాళ్ళని తీసేస్తాను అన్నట్టు మాట్లాడతాడు. నెక్స్ట్ బర్నీ గారు సింపుల్ లాజిక్ రా, ఫస్ట్ గోల్ ఎవరు వేస్తే వాళ్ళు విన్ అంతే, అంత మించి ఇక్కడ ఏం లేదంటాడు, అంతే సింపుల్, అది ఎవరు మాట్లాడిన సింపుల్ అంతే. రాము నేను ఈజీగా సేవ్ అయిపోతా డార్లింగ్ అని చెప్పా నామినేషన్స్లో, మేబీ గౌరవ్కి చెప్పాడు ఎవరికి చెప్పాడు కానీ నామినేషన్స్లో ఉన్నా నేను ఈజీగా సేవ్ అయిపోతాను, ఆ కాన్ఫిడెన్స్ ఉంది అన్నాడు. దాని తర్వాత నాకు అర్థం కాలే నామినేషన్లో సేవ్ చేయొచ్చు వాళ్ళు మాట్లాడింది అని చెప్పి డైలాగ్ లేదు చెప్తాడు. సో నా ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే నేను నామినేషన్స్లో సేవ్ అయిపోతా డార్లింగ్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పాడంట. నామినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఏదో వాళ్ళకు ఉందంట. సో నేను వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను దానికోసం వాళ్ళతో తిరుగుతున్నాను అనుకుంటున్నారు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. సో నాకు గుర్తులేదు, సారీ. గౌరవ్ దగ్గర ఉన్నది నామినేషన్ సేవ్ చేసే పవర్ కాదు, నిఖిల్ దగ్గర ఉన్నది ఆ పవర్ కాదు, నామినేషన్ సేవ్ చేసే పవర్ ఐషా దగ్గరే కదా ఉంది. ఓకే ఐషాతో తిరుగుతున్నారు అని చెప్పి అనుకుంటా, ఐషా రాము ఇప్పుడు కనెక్ట్ అయ్యాను. లాస్ట్ నైట్ కూడా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఐషా రాముతో ఎందుకు ఉంది 1%, దానికి వాళ్ళు చాలాసేపు డిస్కస్ చేసుకున్నారని చెప్పి ఇందాక వీడియోలో నేను ఫస్ట్ వీడియో చెప్పాను కదా, పిన్ చేసి ఇస్తాను, దానిలో చెప్పుకుంటూ ఉంటారు. ఓకే నైట్ అంతా దాని గురించి మాట్లాడుకున్నారు వీళ్ళు నలుగురు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. నాకు అప్పటికే అర్థం కాలేదు వీళ్ళు ఏమన్నారంటే ఓకే ఇప్పుడు అర్థమైంది, అందుకే ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారా, అదిదా మ్యాటర్ అంటూ ఉంటాడు. సో అది మనోడు ఎక్కువ వైల్డ్ కార్డ్స్తో ఉన్నాడులేండి, రామ్ ఎక్కువ వైల్డ్ కార్డ్స్తో తిరుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ గౌరవ్ వస్తాడు, గౌరవ్ చెప్పాను కదా అతనికి ఏం అర్థం కాక ఏదేదో మాట్లాడుతుంటాడు. లేదు వచ్చి రమ్య చెప్పారు ఈరోజు బిర్యానీ వద్దు రేపు అవ్వాలి, మీకు బిర్యానీ తినమాకండి, టాస్క్ ఉంది, హ్యాడ్ టు కంప్లీట్ ద టాస్క్ టుడే అని చెప్పి సుమనానికి ఏదేదో చెప్తుంటాడు పిచ్చి పిచ్చిగా ఇవన్నీ. సో సర్వింగ్ స్మాల్ థింగ్స్, ఇది రేస్ కాదు, పవర్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీని ఏదేదో చెప్తుంటాడు, యూజ్ యువర్ బ్రెయిన్ అన్న అని చెప్పి సుమనానే చెప్తుంటాడు. నెక్స్ట్ బర్నీ గారు గేమ్ చేంజర్ ఎవరు అని అడుగుతాడు. రాము సాయి అనిపించింది అన్న అంటే కాదురా రమ్య అంటాడు. ఎందుకన్నా అంటే టోటల్ ఫోకస్ అంతా నా మీదే పెట్టారు, బాల్ కంట్రోల్లోకి రాకుండా చేసింది, నన్నే పట్టుకుంది, బాల్ కంట్రోల్లోకి రాకుండా చేసింది. ఎప్పుడైతే రమ్య నన్ను కదలకుండా పట్టుకుందో ఇంకా సాయికి అది దొరికేసింది. సో గేమ్ చేంజర్ రమ్య, ఎందుకంటే నన్ను పట్టుకుంది కాబట్టి, లేంటి అయిపోయేదని. సో ఇక్కడ ఇంకెవరు సాయిని లాక్ చేసేవాళ్ళు లేదు కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది. నేను బాల్ మీద ఫోకస్ చేసా, వాళ్ళు మనుషుల మీద ఫోకస్ చేశారు, అక్కడ దెబ్బ పడిపోయింది అని చెప్పి. సో ఈయన బాల్నే చూస్తాడు, బాల్ పట్టుకుందాం అని చెప్పి, వాళ్ళు మనుషులు ఓకే నువ్వు బర్ణ్యాన్ని పట్టుకుని నేను పట్టుకుంటాను అని చెప్పి అలా ఫోకస్ చేసుకున్నానని చెప్పి. మళ్ళీ గౌరవ్ వచ్చి చెప్తాడు సుమనానికి, అన్న ఫుడ్ పెట్టుకో, టాస్క్ ఉంది గుర్తుపెట్టుకో, లైట్ తిని, ఈ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ తిని ఏదో చెప్తుంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సుమన్ అంటే సుమన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అన్న, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇందాక అడిగావు సాయి బాగా ఆడుతున్నాడు అన్న అని చెప్తాడు. చూశాను నేను, సాయి బాగా ఆడుతున్నాడు, రమ్య బాగా ఆడుతుందన్న, ఇందాక నువ్వు అడుగుతున్నావు కదా అని చెప్పి చెప్తుంటాడు. నెక్స్ట్ గౌరవ్ వస్తాడు మళ్ళీ వచ్చి, ఇది ఫుడ్ టాస్క్ అంటూ ఉంటాడు. ఏంటి ఇది వచ్చిన ఫుడ్, నైట్ డిన్నర్కి వచ్చిన ఫుడ్, ఇది ఫుడ్ టాస్క్, రమ్యకి ఇది ఫుడ్ టాస్క్ అంటాడు. బర్నీ ఏమో ఎవరు చెప్పారు అనగానే ఫుడ్ టాస్క్ అన్నా ఇది అని చెప్తుంటాడు. ఏంటో నెక్స్ట్ సంజన గారు అక్కడ కూర్చుంటారు. సో వీళ్ళందరూ తింటూ ఉంటారు, అక్కడ వీళ్ళకి ఫుడ్ వచ్చి ఉంటుంది, ఎవరికి రమ్య వాళ్ళకి ఫుడ్ వచ్చి ఉంటుంది, టేబుల్ మీద పెట్టేసి ఉంటుంది. అక్కడ మాదిరి గారిని రచ్చగొడుతూ ఉంటారు అనమాట, మీరు తినండి ఒకటని తినండి, మీరు తిన్న తర్వాత నేను తింటాను అయ్యి అని. మీరే తినచ్చు కదండి, బిగ్ బాస్ వద్దన్నాడు కదండి, బిగ్ బాస్ చెప్పాడంట వద్దని చెప్పారు కదండి అంటే, అలాగే చెప్తాను నేను 6 దొంగతనాలు చేస్తాను మీరు తినండి అంటే, ఒక పని చేయండి మీరు తినండి, నేను ఆల్రెడీ చేస్తాను కదా అంటారు. వద్దు మెడలో బోర్డు వేస్తారంటే, నేను చేశానండి మీరు చేయండి అంటే, ఒక పని చేద్దాం మాదిరి అంటారు, ఇద్దరం కలిసి ఒకేసారి తిందాం రండి అంటారు. అప్పుడు సంజన గారు ఇంకా ఆగుతారనమాట, సేమ్ టైం తిందాం తర్వాత. నెక్స్ట్ ఎమ్మెల్యేలు బాధపడుతుంటారు బయట, ఈజీగా అయిపోయిందబ్బా గేమ్, బర్నీ అన్న అవ్వకుండా ఉన్నట్టు కనుక బర్నీ అన్న అయిపోయింది ఇంక ఈజీగా అయిపోయిందండి. వాళ్ళు కూడా తొందరగా అయిపోవాలని పెట్టారు అది, ఎందుకంటే రేపు ఒక టాస్క్ మమ అనిపిస్తే రేపు కాంటెంట్లు వేసుకోవడానికి 5 నిమిషాలు అయిపోతుంది, మిగతాదంతా డిస్కషన్ ఉన్నాయి రేపు కూడా వాళ్ళకి. ఈ రేపు వాళ్ళు ఈ రోజుది రేపటిది రెండింటిది కలిపి వేయాలి అంటే రేపు సింక్లోకి వచ్చే అవకాశం ఉంది. రేపు ఏం వారం, ఇంక గురువారం, ఇంకొక రోజు అంతే. అంటే వారంలో 5 రోజులు లైవ్కి ఎపిసోడ్కి సింక్ లేకుండా ఉంది.
ఇలా ఉంటే ఎలా బిగ్ బాస్ నాకు అర్థం కాదు. ఎపిసోడ్ వ్యూవర్షిప్ పడిపోదా? ఏందో నామినేషన్స్ 2 పార్ట్లు లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం నడిచిందబ్బా. నామినేషన్స్ 2 ఎపిసోడ్స్ కింద బ్రేక్ చేస్తే మాత్రం ఇది అవుతుంది. నాకు తెలిసి 20 మంది కంటెస్టెంట్లు కూడా అందుకనే పంపించట్లేదు స్టార్టింగ్లో. అన్ని నామినేషన్ అంటే 2 ఎపిసోడ్లు అవుతాయి. ఇప్పుడు మనం నామినేషన్స్ మారిపోయింది. బట్ 24/7 లేనప్పుడు మీరు ఎలా అయితే ఒక ఎపిసోడ్లో కట్ చేస్తారు, ఇప్పుడు కూడా అలాగే కట్ చేయాలి ఏదో ఒకటి చేసి. మార్నింగ్ పెట్టేసేయండి డైరెక్ట్గా, లేదండి నామినేషన్స్ తలకైనా వదిలిపోద్ది. లేదంటే మార్నింగ్ నుంచి వాళ్ళు ఏదైనా టాస్క్ అని చెప్పి బిజీగా పెట్టి ఇలాంటి సోదులు గొడవలు పిండి గిన్ని ఎవడగడగాలన్న దాని మీద మీరు 2 గంటలు గొడవ పడ్డారంటే లైవ్లో. మీరు ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు అసలు. నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్య సాయి కూర్చుంటారు. ఇమాన్యుల్ బాగా ఆడావు సాయి గేమ్, సూపర్ ఆడావు అని చెప్తాడు. సాయి గౌరవ్ స్టాండ్ తీసుకున్నాడు అన్న. ఏంటంటే నేను వెళ్తా బాల్ అన్నాడు, దాని తర్వాత నేను ఉంటాను వెనకాల, సో నువ్వు వెళ్ళు అని చెప్పి ముందుకు పంపించాడు. తను స్టాండ్ తీసుకున్నాడు నా కోసం అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాకు నచ్చాడు సాయి. సో కోపం లేదు, బాగానే ఉందని చెప్పి. ఇమాన్యుల్ రమ్య కూడా ప్లస్ అయిందిరా మీకు బాగానే, బర్నియానని ఆపేసింది మామూలుగా కాదు అంటే. సాయి అవునన్నా, అందరిని అడ్డుకోవడం, మీ అందరూ అందరిని అడ్డుకోవడం, తన పై నుంచి ఇంక బాల్ వేసుకుంటూ వెళ్ళిపోవటం. మనోడేమో గోల్ కీపర్గా ఉంటాడు. నన్నేమో వీళ్ళందరూ లైట్ అనుకున్నారు, సాయి కదా పెద్ద విషయం లేదు ఆపేద్దాం అనుకున్నారు. సో నేను అడ్డుకుంటాను, బాగా ఆడతానని నాకు అర్థం కాలేదు అనగానే ఎమ్మెల్యే అంతేం లేదులేరా, మీ సైడే పవర్ ఉంది, ఇటు సైడ్ తక్కువ ఉంది, కానీ ఇంకా మీరే గెలుస్తాను అర్థం అయిపోయింది. ఎందుకో అక్కడ వరకు రీచ్ చేయమన్నా ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రమ్య ఇంకా పడగానే నాకు భయం వేసింది, ఏంటి ఇలా పడింది ఏంటి అని చెప్పి. దాని తర్వాత ఇంకా ఆయన బాల్ పట్టుకోవటం, మనోడు బాల్ పట్టుకొని దాన్ని గుద్దుకుంటూ వేయటం, ఇవన్నీ ఇంకా కామన్గా ఇవన్నీ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ సుమన్ అన్న బాగా ఆడాడరా, బాల్ మీద పడిపోయాడు, అలా కప్పలాగా అలా అతుక్కుపోయాడు రా సుమన్ అన్న, బాల్ మీద కప్పలాగా అతుక్కున్నాడు అని చెప్తాడు సాయి. ఆయన అలా పడ్డాడన్న, అసలు బాల్ జరగలేదన్న కొద్దిగా కూడా ఆయన పడిన తర్వాత దాని మీద అని చెప్పి చెప్తూ ఉంటాడు. బాల్ మాత్రం ఒక్కసారి ఇటు సైడ్ వచ్చిందిరా, వచ్చిన తర్వాత సుమన్ అన్నకి ఒక్క చోట భలే దొరికింది, వేసేస్తాడేమో అనుకున్నా కానీ అని 2 సెకండ్లు దొరికింది, ఎక్కువసేపు దొరకదు, అన్నీ లాగేసుకుంటారులేండి. నెక్స్ట్ మైండ్ గేమ్స్ ఇలాంటివి పెడితే బాగుంటుంది అంటే పెట్టలేదు ఇక్కడ ఇంత మటుకు మైండ్ గేమ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏదో చేసి దాన్ని పాడు చేసేస్తారు, పాడు చేసేవాళ్ళు, అందుకనే పెట్టలేదు అంటాడు. అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు అందరూ కామనర్స్ అందరూ అన్నట్టు ఆయన ఉద్దేశం, నాకు అదే అర్థమైంది. నెక్స్ట్ ప్రాన్స్ ఉందంట, చికెన్ ఏదో మిగిలిపోయిందంట మధ్యాహ్నం, అవన్నీ లోపల పెట్టేశారంట ఏదో చెప్తున్నారు. దాని తర్వాత కాఫీ గురించి డిస్కషన్ వచ్చింది. సంజన గారికి, తనుజ గారికి అక్కడ చాలామంది ఉంటారు. కాఫీ కోసం ఎందుకు సడన్గా వస్తుంది, కాఫీ పెద్దగా ఎవరు కొంచెం ఇస్తారంటే ఇచ్చేసాను అన్నట్టు చెప్తే, అదే నువ్వు దాన్ని కూడా లగ్జరీగా చేశారని, నువ్వు దాన్ని మటన్ బిర్యానీలో హైలైట్ చేసావు పద్దాక కాఫీ అని చెప్పి, అందుకని అది అలా అయింది. అది అంటే ఏదైనా సాక్రిఫైస్ చేశాను కదా, సాక్రిఫైస్లోకి వెళ్ళిపోయింది కదా అని చెప్పి దాన్ని తలుచుకుంటారు. సో అది. నెక్స్ట్ రమ్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. 500 ml బాక్స్ అంట, ½ కిలో బాక్స్, ½ లీటర్ బాక్స్ సారీ, తింటా ఉంటే ఏంటమ్మా తనుజ అంటది, ఏంట్రా డబ్బా మొత్తం తినేస్తావు అంటే, అక్క అంటది ఇది 500 ml నేను 750 ml తినేస్తానంటది. సరే వాసన చూసి ఇస్తామని చెప్పి వాసన చూసి ఇస్తారు. నెక్స్ట్ రీతి అండ్ ఎమ్మాన్యుల్ వాష్రూమ్లో. సో ఇటు సైడ్ ఏం చేస్తారంటే సుమన్ అన్న కూర్చొని పిజ్జాలు తింటూ ఉంటాడు, గార్లిక్ బ్రెడ్ ఇవన్నీ వస్తాయి, అవి తింటా ఉంటే నెక్స్ట్ చికెన్ వింగ్స్ వచ్చినట్టు నేను తింటా ఉంటే రీతి అండ్ ఎమ్మాన్యుల్ టిష్యూలు ఏదో తెచ్చిద్ది, ఇమాన్యుల్ తింటూ ఉంటాడు, బొగ్గలో ఉంటుంది, రీతు తింటూ ఉంటుంది. ఏంట్రా అంటే లేపేసా, వాళ్ళు ఫుడ్ తింటున్నారు కదా అక్కడి నుంచి లేపేసా అంటది. అనగానే అమ్మో అయితే మనకు దొంగ అని చెప్పి బోర్డు వేస్తారా అని చెప్పి నవలటం మానేసి అట్లా తెరిచి ఉంచుతాడు. రీతి అంటారంటే అలా లేదులే సుమనాన్ని ఇచ్చాడు అంటది. అయిపోయింది, మీరు లేపేస్తే మీకు దొంగతనం బోర్డు సుమనాన్ని ఇచ్చాడు. రేపు ఉదయాన్నే నా లెక్క కరెక్ట్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి వీళ్ళ తర్వాత ఫుడ్ ఆర్డర్ చెప్తారండి, అది కూడా చెప్తాను. ఒకటి వస్తుంది అనౌన్స్మెంట్, మీకు ఇచ్చిన పవర్ని మీరు మిస్యూజ్ చేశారు కాబట్టి మీ పవర్ ఇంకా పోయినట్టే, మీ పవర్ స్టోన్ ఏదైతే ఉందో తీసుకొచ్చి లోపల పెట్టేయండి అని చెప్పి ఆ ఫుడ్ స్టోన్ని లోపల పెట్టామంటాడు. రేపు రమ్య పవర్ పోయిద్ది అన్నది నా గెస్, లేదంటే ఒక వార్నింగ్ అని గట్టిగా పడిద్ది రమ్యకి. దీనికి బాధ్యులు ఎవర్రా అంటే సుమన్ అన్న, అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే సుమన్ అన్న ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడంటే ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ ఇస్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్కి వాష్రూమ్ నుంచి వచ్చేస్తారు. బిగ్ బాస్ వాళ్ళకి ఎలా ఎంజాయ్ చేయాలో తెలియడం లేదు అంటే బిగ్ ఏమో ఇంకెన్ని రోజులు బిగ్ బాస్ ఈ లగ్జరీ టాస్క్ ఆపేయండి బిగ్ బాస్ అంటాడు. వాళ్ళు కూడా అలాగే ఉంటారు, వీళ్ళు చెప్పే ఐటమ్స్ అన్ని అంటే వాళ్ళకి కూడా మతిపోయి అమ్మో మన మంత్లీ బడ్జెట్ వీళ్ళు 2 రోజులు లేపేస్తున్నారు ఆపడే మ్యాటర్ నీళ్ళు అనుకుంటారు. దాని తర్వాత తనుజ ఇక్కడ లోపల సుమనాన్ని తింటూ ఉంటాడు, తనుజ పక్కన కూర్చునిది. ఇంకోటి పాకెట్లో పెట్టుకొని రీతుకి గార్లిక్ బ్రెడ్ ఏదో ఇంకోటి పాకెట్లో పెట్టుకొని రీతుకి ఇచ్చే అన్న పాప అందుకని అని అంటూ ఉంటుంది. అక్కడికి కళ్యాణ్ వస్తాడు, వచ్చి తన ఏదో మొహం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు అనుకున్నా అని వాసన పిలుస్తాడు, ఆయన తినేసిందేమో అని. ఎందుకంటే బిగ్ బాస్ ఈయనకి జాగ్రత్తగా లోపల పెట్టండి అని చెప్పాడంట. ఇంకా ఆయన ఎవరు తినకుండా ఉన్నారు కాపలా ఉన్నాడు, కానీ అప్పటికే తినేశారన్న విషయం తనకు తెలియదు. సో రీతి ఏమో
ఏదో అంటారు, నువ్వు అడి చూడు ఇటు చూడండి ఈ లోపల లాగేద్దాం అది అని చెప్పి ఏదో అనుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఏమో అరే నా బాధ్యత అని నెక్స్ట్ బిగ్ బాస్ నా బాధ్యతని పెట్టకండి బిగ్ బాస్ అనగానే తనుజ అంటే నీ బాధ్యత లోపల పెట్టడం అన్నారు నీ బాధ్యత అంటే కానీ తింటున్నప్పుడు చూడమని లేదు అని చెప్పి. ఇంకోటి సుమనన్న తనకిస్తే తనుజకి ఇస్తే నేను తిన్నంటది, అది తినలేదు, నా చూసినంతవరకు తినలేదు. నెక్స్ట్ సంజన గారు వచ్చి రమ్య పిలుస్తుంది అని చెప్పి కళ్యాణ్ చెప్తుంటారు. కళ్యాణ్ అసలు కదలడు. దాని తర్వాత కరెక్ట్ కాదురా. ఇంకోటి ఏం చేస్తారు కళ్యాణ్ అక్కడ తనుజ గారి దగ్గర బాక్స్లో అంటే దాన్ని తీసి ముందు జరుపుతాడు. తనుజ చాలా సీరియస్గా చూసిద్ది, అంటే తినేస్తున్నాను ఏంటి అని చెప్పి. తను కూడా తర్వాత ఇప్పుడు చూస్తాడు, రియలైజ్ అవుతాడు. కళ్యాణ్ ఏమిటంటే రీతుతో కరెక్ట్ కాదురా, నాకు ఇది అర్థం కావటం లేదు అనగానే రీతు నాకు వద్దులేరా బాబు ఇంత టార్చర్ ఇదంతా ఎందుకని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని సీరియస్గా వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఇంక సుమనన్న చాలా అది అయిపోయింది అనగానే కళ్యాణ్ అట్లా లోపల పెట్టేయడం అది చేస్తారు. దాని తర్వాత తనుజ అండ్ రీతు సోఫాలో కూర్చుంటారు, అక్కడే సుమనన్న కూర్చుంటారు. తనుజకి చెప్పిద్ది అనమాట, సుమనన్న ఉన్నాడు తనుజకి చెప్పిద్ది. ఏం చెప్పింది సార్ రీతుకి చెప్పింది. తనుజ ఏం చెప్పింది అంటే సుమనన్న పాకెట్లో గార్లిక్ బ్రెడ్ పెట్టాను వెళ్ళి తీసుకో అంటది. సో ఇందులో సుమనన్న, ఇమాన్యుయల్, రీతు, తనుజ గారు మొత్తం వాళ్ళు రేపు వీళ్ళందరికీ ఉంటుంది వరుస పెట్టి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. రమ్య పవర్ గోవిందా అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ ఏం చేస్తాడు ఏంటని చెప్పి. రీతి నాకు ఇంక అవ్వదురా అయిపోయింది, నేను ఆల్రెడీ చేశాను అంటే తెలుసు నాకు, నువ్వేమేం చేసావు నాకు మొత్తం తెలుసు, ఆల్మోస్ట్ నా స్టమక్ ఫుల్ అయిపోయింది అంటది. దాని తర్వాత సంజన గారు, రమ్య అండ్ మాధురి గారు ఏదో గుసగుసలాడతారు. ఇంపార్టెంట్ అనిపించింది. వినిపించిన వర్డ్స్ ఏంటి తెలుసు ఇంపార్టెంట్ ఎందుకు అనిపించచ్చు చూడండి. రమ్య ఏదో అంటది, రీతు అనే వర్డ్ వినిపిస్తుంది. నెక్స్ట్ అడుగుంది అనేది వర్డ్ వినిపిస్తుంది. నేను ఆ పులిహార బ్యాచ్తో నేనెందుకు అంటది. ఆ పులిహార బ్యాచ్ అంటే ఎవరు? రీతు, కళ్యాణ్, నెక్స్ట్ పవన్, తనూజ ఆయన ఇవి ఉద్దేశం. మరి రీతు అనే పేరు అయితే మాత్రం వచ్చింది. ఆ పులిహార బ్యాచ్తో నేనెందుకు కలుస్తా అంటది. అంటే ఏదో ప్రాంక్ చేద్దాము ఏదో చేద్దామని చెప్పి ఏదో అనుకుంటున్నట్టున్నారు. ఎందుకు కలుస్తానంటది. నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుకున్నారు, ఎంత లోపల గుసగుసలు మాట్లాడుకున్నారు. కట్ చేస్తే దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. నేను చెప్తాను. డిమోన్, తనుజ బయట మాట్లాడుకుంటుంటారు. డిమోన్ ఏంటంటే ఎవరు వెళ్తారన్నా నాకు కొంచెం తనుజ అంటది ఎవరు వెళ్తారన్నా నాకు కొంచెం టెన్షన్ ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు టెన్షన్ ఉందంటే డిమోన్ అంటాడు నువ్వేమీ వెళ్ళాలి అని. ఇక అర్థమైపోయింది ఇంకందరికి వెళ్ళదు తనుజకి బాగానే ఉంది బయట అని చెప్పి. తనుజ వెళ్ళిన వాళ్ళందరూ గట్టిగా ఆడినోళ్ళే. సో ఏం జరిగిద్దో చెప్పలేమంటే పవన్ పెద్ద ఏం ఆడలేదు అంటాడు. నేను అనుకున్నా ఎక్సెప్ట్ శ్రీజ అంటాడు. సో శ్రీజ పేరు రోజుకి 2 పూటలు వినిపిస్తుందబ్బా. సరేనా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాడు, వద్దులే ఎందుకులే మళ్ళీ నేను ఒకళ్ళంటే ఇంకొకరికి ఎవరికో అంటుకునిద్ది, అది వాళ్ళు మళ్ళీ ఫీల్ అయిపోతారు ఎందుకు మనకి. సో వెళ్ళోళ్ళందరూ ఎక్కడో చోట చిన్నగా లాగింగ్ చేశారు, నెగిటివిటీ ఉంది, సో అలా వెళ్ళిపోయారు అంతే అనుకుంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ తనుజ నాకు నెగిటివిటీ లేదా, నేను నెగిటివ్గా లేనా అని అంటూ ఉంటారు. ఇక్కడ పక్కన చూస్తే సుమనన్న తనకి రీతికి ఇస్తారు, అందరూ ఒకటి సోఫాలో కూర్చుంటారు, తింటూ ఉంటుంది రీతు, ఏదో తింటూ ఉంటుంది, టిష్యూలు పడేస్తూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మాధురి వచ్చి తనుజని సంజన అంటారు. సంజన ఇందాక బయటకు రమ్మన్నావు అనగానే నన్ను రమ్మన్నావు నువ్వేంటి ఎక్కడ కూర్చున్నాను కానీ రీతు నేనైతే స్విమ్మింగ్ పూల్లో దూకి చచ్చిపోయేదాన్ని అది అంటారు అనమాట. నేను మాట్లాడినా అంటే రా బయటకు వద్దాం కూర్చొని మాట్లాడదాం అన్నాం అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తారు. నెక్స్ట్ రమ్య అండ్ పవన్ లోపల కూర్చుంటారు. వాళ్ళు వేసుకున్న వాళ్ళ మాటల తర్వాత ఇది జరిగిద్ది అనమాట. నువ్వు ఏడ్చావు ఇందాక నేను చూశాను అంటది రమ్య. సో వీళ్ళు బయట ఫ్రెండ్స్ అబ్బా, నాకు అది అర్థమైంది. సో ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వీళ్ళు బయట ఫ్రెండ్స్ ఖచ్చితంగా. పైగా ఒకటే జిల్లాకు చెందిన వీళ్ళు రాజమండ్రి కదా, వీళ్ళది కూడా పవన్ది కూడా డిమాండ్ కూడా రాజమండ్రి సైడే కదా. సో తెలిసిన వాళ్ళే నేను అనుకుంటున్నా. నువ్వు ఏడ్చావు నేను ఇందాక చూశాను ఏడ్చావు అంటే లేదు అంటాడనమాట. నువ్వు లవ్లు ఆడటానికి ఇక్కడికి రాలేదు అంటది డైరెక్ట్ ఈ స్టేట్మెంట్. లవ్లు ఆడటానికి ఇక్కడికి రాలేదు అనగానే పవన్ నేను లవ్ చేయట్లేదు 100% అంటాడు. అనగానే రమ్య తెలిసిపోతుంది నీ ఏడుపు చూస్తే అర్థమైపోతుంది అనగానే పవన్ నేను ప్రియా కోసం కూడా ఏడ్చా అంటాడు. కానీ తెలిసిపోతుంది నీ మొహం లాంటిది కూడా. రమ్య ఏమంటదంటే ఏడుస్తే అడిగా నేను ఏదో అంటదబ్బా సంథింగ్, బట్ నువ్వు ఏడ్చో నాకు అర్థమైంది అంటాడు. పవన్ ఏమో నేను దేని గురించి అంటే 100% నేను దాని గురించి అయితే ఏడవలేదు, నేను ఎవరిని లవ్ అయితే చేయట్లేదు, దాని తర్వాత ఆపోజిట్ పర్సన్ నుంచి నాకు జెన్యూన్ అని అనిపించింది అని చెప్పబోతాడు. అక్కడ కట్ చేసేది రమ్య, కట్ చేసి అమ్మాయి జెన్యునా కాదా అన్నది ఆ అమ్మాయికే తెలియాలి అని చెప్పి చాలా లౌడ్గా చెప్పింది, కొంచెం గట్టిగా చెప్పింది. అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి కరెక్ట్ కాదు అన్నది వీళ్ళ భావన. ముఖ్యంగా రమ్యకు ఉంది, ఐషాక్ కూడా ఉంది. సో బయట జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఎవరో గౌతమి గారు ఏదో సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళు. సో అమ్మాయి జెన్యున్ అన్నది అమ్మాయికి తెలియాలి, నాకైతే దాని గురించి సంబంధం లేదు, అది వదిలే అంటారు. పవన్ ఏమంటాడంటే అందరూ వీడు ఫ్యూలు వీడు తింగరోడు అని మాట్లాడుతున్నారు అంటాడు. సో పవన్కి నేను చెప్పాను కదా మధ్యాహ్నం ఏదో పాపం పవన్ అని పెట్టాను కదా, బాగా డ్రైన్ అయిపోతున్నాడు, నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు, ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పి గట్టిగా స్ట్రెస్ అయితే మాత్రం ఫీల్ అవుతున్నాడు.
సో ఎవరెవరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, తనకు అర్థమవుతుంది, తన గురించి అది ఇండైరెక్ట్గా అంటున్నారని చెప్పి ఏదో అంటున్నారని చెప్పి, సో అందరూ వీడు ఫూలు తెంగరోడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది అన్నట్టు అంటాడు. ఈమెమైందంటే రమ్య, నేను ఎందుకు చేశాను నామినేషన్, ఎందుకు ఆ పాయింట్లు తీసి నామినేషన్ చేశాను, పాయింట్లు ఎందుకు రైజ్ చేశాను, వీడొక ఎమోషనల్ ఫూలు ఇది అని చెప్పి, అఫ్కోర్స్ నాకు కూడా అలానే అనిపించావు అని చెప్పి. సో నేను నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు కూడా అలాగే అనిపించావు, నువ్వు ఒక తెంగరోడిలాగా అలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అలా చేస్తున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తాను. బుర్ర లేదు అనంద చూసారా, ఆ బుర్ర లేదు అనడానికి ఇవి రీజన్స్ అంట. సో మనోడు లవ్లో ఆడుతున్నాడు, సో నీకు వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, పోనీ అమ్మాయి ఏమైనా కరెక్టా అంటే కాదు అన్నట్టు ఇంత డైరెక్ట్ చెప్పలేదు, కానీ అమ్మాయి గురించి మాకు అనవసరం, నువ్వు వస్తున్న పని నువ్వేంటో చూసుకో అని చెప్పి. ఇది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉండొచ్చు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉండొచ్చు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అయి ఉండొచ్చు. దీన్ని పవన్ ఎలా తీసుకుంటున్నాడు అంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది, బట్ ఇక్కడ కొంచెం డిస్కషన్ చెప్తున్నాను. నెక్స్ట్ తనుజ గారిది, మాధురి గారిది, నాన్న ఇవి టార్చర్ భరించలేకపోతున్నాను అది అని చెప్పి వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ పవన్, నాకు జెన్యున్గా అనిపించింది, లవ్ ఏం లేదు, ఎఫెక్షన్ అయితే ఉంది తన మీద అని చెప్తాడు. రమ్యకి రీతు మీద ఉంది అని చెప్పి. లవ్ అనేది ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటుందంటే ఇంతమందిలో కూడా ఉన్న ఏం చేసినా తనే కనిపించాలి, తనే వినిపించాలి, మిస్సింగ్ అనే ఫీల్ ఎక్కువ రావాలి, నాకు ఏమీ లేవు ప్రజెంట్ అని చెప్తారన్నమాట. నేను ఎలాంటి పర్సన్ తెలుసా, మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నన్ను వదిలే సినిమాకి వెళ్ళిపోతే నేను ఫీల్ అయ్యి ఏడ్చే టైపు ఆ రోజుల్లో. అప్పట్లో నేను ఎలాంటి పర్సన్ అంటే రమ్య, నేను ఇప్పుడు హోస్ట్ని, కట్ చేస్తాను అక్కడ కట్ అవుతుంది, కట్ అయిన నేను ఇప్పుడు హోస్ట్ని. ఇమాన్యుయల్ బెలూన్ ఉంది, రీతు బెలూన్ ఉంది, నువ్వు ఎవరు బెలూన్ కట్ చేస్తావు, వీళ్ళు ఎలా అయితే శ్రీజ బెలూన్ కట్ చేశారో అలాగా. పవన్, ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఎందుకు పెడుతున్నావు అంటే రమ్య, వస్తాయి మరి ఇలాంటివే, చెప్పు నువ్వేం చేస్తావు కానీ. పవన్, ఎవరి గేమ్ బాగుంటే ఆ వారం వాళ్ళది, ఎవరి గేమ్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ విధంగా. రమ్య, ఇదే అతి తెలివి దూరత లక్షణం అంటారు, అందుకని అంటది పాప పీసీసీలా. అది అతి తెలివి దూరత లక్షణం కాదు, అతి వినయం. ఎనీవే, సో ఇది అంటారు అనమాట. దాని తర్వాత ఇలా డిస్కషన్ జరిగింది. కళ్యాణ్ తర్వాత లైట్లు ఆపేస్తారు, బయటికి వెళ్ళిపోతారు, ఏదో జరిగింది. కళ్యాణ్, పవన్ గడేడి అని అనగానే రీతు, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు తెలుసు నాకు, వీళ్ళు అక్కడ వంటగది దగ్గర ఉంటారు, సో వీళ్ళు ఎక్కడ కారణాలు మాట్లాడుకుంటారు, అటు నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. సో ఐస్ క్రీమ్ ఏదో 2 స్పూన్లు సుమన్ గారికి ఇవ్వదు ఆవిడ, ఐస్ క్రీమ్ 2 స్పూన్లు ఏదో ఇచ్చింది అంతే, దాని గురించి ఏదో జోకులు వేసుకుంటుంటారు. దాని తర్వాత రమ్య ఉన్న సుమన్ అన్న ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి వస్తారు. ఫుడ్ ఆర్డర్, రేపటి ఫుడ్ ఆర్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బిగ్ బాస్, మాకు ఆపర్చునిటీ కనిపించింది అని చెప్పి. మార్నింగ్ చాలా స్మాల్ క్వాంటిటీలో బటన్ ఇడ్లీ, సరేనా. దాని తర్వాత బ్రెడ్ ఆమ్లెట్, ఇది కావాలి, ఇంకా తక్కువ అంతే, అమ్మయ్య బతికిచ్చారు. నెక్స్ట్ లంచ్లోకి చాలా మినీ చికెన్ ఫ్రైడ్ రైస్, ఎవరికి, అమ్మాయి రమ్యకి. ఎగ్ ఫ్రైడ్ రైస్ మన సుమనానికి, దాంతోపాటు గ్రేవీ మంచూరియా కూడా మన సుమనానికి. సో దట్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో కావాలి కదా ఒకటి సైడ్, సో అందుకోసం అని చెప్పనమాట మంచూరియా. దాని తర్వాత ఏదో ఐస్ క్రీమ్ నట్టి అని ఏదో చెప్పిందబ్బా, మనకు అంత తెలియదు, మన సింపుల్ పిల్ల అబ్బా. నేను ఎన్ని ఫ్లేవర్స్ వచ్చినా వెనీలా, ఎంత పెద్దదానికి వెళ్ళినా సరే ముందు ఏదైనా ఉండని వెనక ఏదైనా ఉండని, వెనీలా అనే వర్డ్ ఉండాలి అంతే. చిన్నప్పుడు దాన్నే వెన్నెలా అని కూడా చేసేవాళ్ళం. అదొక్కటే నేను ఇచ్చే ఫ్లేవర్, అదొక్కటే నేను తింటా. అది ఏదైనా లేకపోతే ఏదైనా ఎప్పుడైనా బటర్స్కాచ్కి ఏదైనా అడ్జస్టింగ్ మరీ దారుణంగా అయితే అడ్జస్ట్ అవ్వడం తప్పితే ఇంకా అంతమంది చేయలేదు. సో అదేదో కావాలంటాను కానీ సుమన్ అన్న నాకు బ్లాక్ కరెంట్ కావాలి అంటాడు. సో తనకు ఒక ఐస్ క్రీమ్, తనకు ఐస్ క్రీమ్. మళ్ళీ నైట్ డిన్నర్లో బటర్ నాను, పాలక్ పన్నీరు, మళ్ళీ ఐస్ క్రీమ్ సేమ్. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఈ మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు అనగానే సుమన్ అన్న థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి, నా ఫుడ్ దేవత, సో ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్తాడు. ఫుడ్ దేవత అంటేనే ఆవిడకి సుమన్ అన్న పెట్టావు, ఆవిడకి గొయ్యి తవ్వావు, నీకు గొయ్యి తవ్వుకున్నావు, రేపు ఉంటుంది మీ ఇద్దరికి ఉదయం లెక్కగానే. సో ఇది పార్ట్ 1 మంది. పార్ట్ 2 రాబోతుంది. ఇందులో మేజర్గా పవన్ అదే మేజర్ పాయింట్. దాని తర్వాత ఇప్పుడు పవన్ కోసం ఇమాన్యుయల్, కళ్యాణ్ డిస్కషన్ ఏదో ఉన్నట్టుంది, పైన అలా చూసుకుంటే వెళ్ళా. ఇమాన్యుయల్, సంజన గారిది ఏదో డిస్కషన్ ఉంది డీప్గా బెడ్రూమ్లో. నెక్స్ట్ తనుజ గారిది కూడా ఏవో డిస్కషన్స్ ఉన్నాయి, తనుజ, కళ్యాణ్, రీతు ఏవో డిస్కషన్స్ ఉన్నాయి. డీటెయిల్గా మళ్ళీ పార్ట్ 2 మాట్లాడుకుందాం. సో ఇది పార్ట్ 1, చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి వీడియోని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అప్లోడ్ చేయగానే దీని కింద కూడా లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. అంతే, గుడ్ నైట్ కాదు, ప్రెజెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.